ఇటీవల కోటలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల గత 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఎంతో విద్యను అందించిన గురుకుల పాఠశాలని ఇటీవల ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరు మీద దాన్ని మూసివేసి అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా వేరే గురుకులాలకి షిఫ్ట్ చేయడాన్ని బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కోట ప్రభుత్వం పేదల విద్యను దృష్టిలో పెట్టుకొని కోట గురుకుల పాఠశాలని కోట కొనసాగించాలని మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కోట గురుకుల పాఠశాలతో పాటు తాడిగొండ మేఘాద్రిగడ్డ గురుకులాలు కూడా పునరుద్ధరించి ఆ గురుకులాలను అక్కడే కొనసాగించాలని బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పేదలకి విద్య ఉద్యోగాలు దూరం చేయాల ఆలోచనతో 1996లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఎక్కడ లేని విధంగా అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ బేస్లకి ఆద్యం పోసి నిరుద్యోగులకి ఉద్యోగం లేకుండా చేశాడు. ఉద్యోగం లేకుండా ఓ పక్క చేస్తూ అదేవిధంగా విధి కూడా లేకుండా మరో పక్క చేయడాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా పేద విద్యార్థులు కడుపు కొట్టకుండా కోట గురుకుల పాఠశాలను కోటలో కొనసాగించి అక్కడ ఉన్నటువంటి 600 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.